హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. అంబటి రాంబాబు గారు మొన్న జైలుకు వెళ్ళొచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్తా మూడో సంబంధించినటువంటి కేసులో కోర్టుకు హాజరవుతా తగ్గేదేలే అంటూ ఒక ఫోటో రిలీజ్ చేస్తే వైసీపీ దాన్ని పట్టుకుని ఒక రేంజ్లో మామూలుగా పేటీఎం బ్యాచ్కి మామూలుగా ఉంటుందిగా పేటీఎం డబ్బులకి న్యాయం చేయడం కోసం ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తారో మనకు తెలుసు. బట్ అక్కడ ఏం ఉండదు మ్యాటరు. డొల్ల అంటే డొల్ల కాదు, మామూలు సోది కాదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలిసి ఈ రేంజ్లో ఇస్తారో అక్కడికి వచ్చేటప్పటికి ఏమీ కనిపించదు, అంత డొల్ల. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎవరికి అర్థం కాదు. ప్రెస్ మీట్ పెడతారు, ఏదో మాట్లాడేస్తాడని వీళ్ళేమో ఎలివేషన్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళేవాటికి ఆయన ఏదో మీమ్స్కి దొరికిపోయి కామెడీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా అంతే. చేసిందే దౌర్భాగ్యపు పనికి దానికి శిక్ష అనుభవిస్తూ జైల్లో కూర్చున్నారు. తగ్గేదేలే అంటే ఒక కేసుకి ఇప్పటికీ తగ్గేదేలే అని చెప్పారు. రెండో కేసు పడింది, తగ్గేదేలే అని మెల్లగా వస్తుంది. తర్వాత తగ్గిపోయిందిరా బాబు మొత్తం అయిపోయింది అనుకుంటారు. ఇప్పటికీ 53 కేసులు ఉన్నాయట. మన నోటి మంచిదైతే ఊరు కూడా మంచిదవుద్ది అంటారు కదా. మన నోరు మంచిది కానప్పుడు ఊరు కూడా మనకి, సమాజం కూడా మనకి మంచిగా కనిపించదు. అందుకని మీరు తగ్గేదేలే అంటే కోర్టులు కూడా చాలా బలంగా చూస్తుంటాయి. మీరు తగ్గేదేలే అంటే మేము ఎలాగైనా సరే బయటకు వచ్చేస్తాం, మనకి ఏమీ అవదో అనేటువంటి భావనలో ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ తగ్గేదేలే అంటే దేనికి తగ్గరు. ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడతామంటారా? ఇంకా ఇలాగే బూతులతో రెచ్చిపోతామంటారా? అలాగే రెచ్చిపోయాయి కదా గతంలో 2019 నుంచి 24 వరకు మీకు మంచి అవకాశం ఇస్తే 151 సీట్లు ఇస్తే నోరేసుకుని పడిపోయి బూతులతో రెచ్చిపోయి ఏ బొచ్చుగాడు, ఏ పీకుడుగాడు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అని మాట్లాడే కదా 11 స్థానాలకు తెచ్చుకున్నారు. 11 స్థానాల్లో గెలిచినటువంటి ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరూ కూడా నోరు తెరిచి గట్టిగా మాట్లాడలేనటువంటి వ్యక్తులు మాత్రమే గెలిపించి పంపించారు కదా. ఎవరైతే ఇలా బూతులతో రెచ్చిపోయారో అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు, మిగతా లాంటి వ్యక్తులు, బొచ్చులు పీకేటువంటి బ్యాచ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ జాగ్రత్తగా సమాధి కట్టేసి, రాజకీయ సమాధి కట్టి ఇంట్లో కూర్చోబెట్టారుగా. అంతే కదా. ఇంకా తగ్గేదేలే అంటే ఇంకేమైతుంది చెప్పండి. ఇప్పటికే రాజకీయ జీవితం అయిపోయింది. ఇప్పటికే రేపల్లి నుంచి సత్తెనపల్లి వచ్చాం, సత్తెనపల్లి తంతే గుంటూరు వచ్చాం, గుంటూరులో కూడా తంతే ఇంకెక్కడికి ఎత్తుక్కుంటారు. ఇప్పటికే 3 నియోజకవర్గాలు అయ్యాయి. మనం ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి ఉండొచ్చు, కానీ ఎన్ని నియోజకవర్గాలు మారేమనేది కూడా చూడాలి కదా. మనం అక్కడదంతే ఇక్కడికి వచ్చి, ఇక్కడదంతే అక్కడికి వెళ్ళి మనం తగ్గేదేలే అంటే ఇంకో నియోజకవర్గం ఎత్తుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతే ఇంకా మళ్ళీ ఆ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు సపోర్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం మీకు ఏమన్నా ఫోన్ చేశారో చెప్పండి. ఆయన తమ్ముడు కేసులకి మాత్రం ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తీసుకొచ్చి వాళ్ళకి బెయిల్ ఇప్పించి పంపిస్తారు. మరి మీకు పోనవోళ్ళని పంపించి 14 రోజులు రిమాండ్ ఇప్పిస్తారు. ఇది మనకి జరిగేది. దీనికోసం తగ్గేదేలే అని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఇంకా 15 రోజులు కాదండి అవసరమైతే ఉంటాను, పనవాళ్ళని పంపించి ఇంకొక 40 రోజులు రిమాండ్కి వేయించండి, నేను తగ్గేదిలే అని చెప్పి లోపలే కూర్చుంటా. మొన్న కాళ్ళు పంగలు ఎప్పదీశారన్నారు కదా, ఈసారి ఇంకొక ఇప్పదీస్తారు, అప్పుడు కూడా తగ్గేదిలే అని చెప్పండి. మనం బూతులు మాట్లాడడానికి మాత్రం తగ్గద్దు. జనాలు కూడా అస్సలు తగ్గరు. డెఫినెట్గా మమ్మల్ని మళ్ళీ ఇంకోసారి రాకుండా, వాళ్ళు కూడా తగ్గకుండా జాగ్రత్తగా మీకు రాజకీయంగా మీకు భూస్థాపితం చేసేటువంటి పనులే చేస్తారు. ఇలాగే మాట్లాడుతూ ఇలాగే తగ్గేదిలే అని రెచ్చిపోండి, హ్యాపీగా ఇంట్లో కూర్చోచ్చు.